హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీవీఆర్ టీవీ. ఈరోజు వెజ్ పులావ్ కరెంట్ రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కుక్కర్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని గీ ఆర్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక పులావ్ దినుసులు వేసుకొని అవి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మగ్గనివ్వాలి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని ట్యాప్ చేసి పక్కనే బెల్ సెలెక్ట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకే అవుతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గనివ్వాలి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ టమాటా కూడా మగ్గే లోపల ఈలోపు మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు చప్పున పోసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల టమాటాలు మగ్గుతున్నాయి కదా, అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బియ్యం ముందుగా గంట పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. బియ్యం మరీ కలిపేయకూడదు, అప్పుడు బియ్యం ఇరిగిపోతుంది. లైట్గా పైన కలుపుకోవాలి, అవి కలిసేటట్టు. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ధనియాల పౌడర్ యాడ్ చేయకూడదు, వేరే ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా మరిగించి పెట్టుకున్న వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ టేస్ట్ చెక్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పగానే ఉండాలి. ఉప్పగా లేకపోతే ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. లేదంటే మనం రైస్లో వేసినప్పుడు అంత ఉప్పగా అనిపించదు, రైస్ అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ అవనివ్వాలి. అన్నం పలుకుగా రావాలంటే మధ్యలో ఒకసారి పైన గీ వేసుకొని కలుపుకుంటే పలుకుగా వస్తుంది. అంతే, మన రైస్ రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. నేనైతే చికెన్తో సర్వ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.